ప్రేమించడం చెట్టాపట్టాలేసుకు తిరగడం తేలికే. ఆ ప్రేమ విషయాన్ని పెద్దలకు చెప్పి ఒప్పించడమే కష్టం. పిల్లల ప్రేమకు పెద్దవాళ్ళు గ్రీన్ సిగ్నల్ ఇస్తే ఎలాంటి సమస్య ఉండదు. అలా కాకుండా ప్రేమ గీమ కుదరవంటూ వార్నింగ్ ఇస్తే అన్ని సమస్యలే. పెద్దల్ని ఒప్పించలేక ప్రేమను వదులుకోలేక ఇబ్బందులు తప్పవు. ఆ నరక యాతన భరించలేక కొంతమంది ప్రాణాలు తీసుకుంటూ ఉంటారు. మరికొంతమంది పెద్దల ప్రాణాలే తీసేస్తారు. ఓ యువతి జీవితంలో ప్రేమ వ్యవహారం సృష్టించిన ప్రళయమే ఇవాల్టి నేరం నిజం. ప్రేమ ఒక మైకం అంటారు కవులు. నిజమే. ప్రేమలో ఉన్నంత కాలం పెద్దలు కట్టుబాట్లు గుర్తురావు. హద్దులు మీరిన తర్వాత అందరూ గుర్తొస్తారు. ఆ యువతి జీవితంలోనూ అదే జరిగింది. మరి ఆ ప్రేమ గెలిచిందా? పెద్దల పంతం నెగ్గిందా? ఈమె సురేఖ, ఆ పక్కనున్నది రమేష్ చంద్ర. ఇద్దరు భార్యాభర్తలు. అలారం అలర్ట్ చేయడంతో నిద్రమత్తు నుంచి తేరుకుంది సురేఖ. రమేష్ చంద్ర మాత్రం మళ్లీ ముడుచుకుని పడుకున్నాడు. సురేఖ తన పనులు చేసుకుని వంట పూర్తి చేసి మళ్లీ భర్తను లేపడానికి వచ్చింది. ఆఫీస్కు వెళ్లాలనుకుంటూ చకచక రెడీ అయ్యాడు రమేష్. తన భర్తకు ప్రేమగా టిఫిన్ తినిపించింది. స్కూల్ పిల్లాడిలా అన్ని తనే చేసి ఆయన ఆఫీస్కు పంపించింది. వెళ్లాక సురేఖ డైనింగ్ టేబుల్ పై మిగిలి ఉన్న టిఫిన్ ను తన టిఫిన్ బాక్స్ లో పెట్టుకుని హ్యాండ్ బ్యాగ్ తీసుకుని బయలుదేరింది. ఆమె ఎక్కడికి వెళ్తుందో తెలుసుకునే ముందు ఒకసారి ఆమె గతంలోకి వెళదాం. సురేఖ నిజామాబాద్ జిల్లాలో డిగ్రీ చేసింది. ఆమెది సంపన్నుల కుటుంబం. చిన్నప్పటి నుంచి గారాబంగా పెరిగింది. తల్లి లేదు, తండ్రి ఆమెను పెంచి పెద్ద చేశాడు. డిగ్రీ అయిపోగానే కంప్యూటర్ కోర్స్ చేయడానికి హైదరాబాద్ వచ్చింది. ఓ కోచింగ్ సెంటర్ లో జాయిన్ అయింది. హైదరాబాద్ లో తెలిసిన వాళ్ళెవరూ లేకపోవడం వల్ల హాస్టల్లో ఉండేది. అయితే కంప్యూటర్ ఇన్స్టిట్యూట్ లో ఆమెకు శ్రీరామ్ పరిచయం అయ్యాడు. అతని పరిచయం ఆమెకు చాలా కొత్తగా అనిపించింది. కంప్యూటర్ నేర్చుకోవడం కన్నా శ్రీరామ్ తో కూర్చుని మాట్లాడేందుకే ఎక్కువ ఆసక్తి చూపేది. కంప్యూటర్ క్లాసులు ఎగ్గొట్టి మరీ అతనితో సినిమాలు షికార్లకు తిరిగేది. ఇలా కొన్ని రోజులు గడిచాక శ్రీరామ్ తో సాన్నిహిత్యం బాగా బాగుందనిపించింది. అందుకే తన రూమ్ ఖాళీ చేసి అమీర్పేటలోని శ్రీరామ్ ఫ్లాట్ కి షిఫ్ట్ అయిపోయింది. కొన్నాళ్లకు వీళ్ల స్నేహం కాస్త ప్రేమగా మారింది. శ్రీరాము కూడా సురేఖ అంటే చచ్చేంత ప్రేమ. ఆమెను రేఖ అని పిలిచేవాడు. ఇద్దరూ ప్రేమలోకంలో మునిగి తేలారు. పెళ్లికి ముందే తొందరపడ్డారు. తర్వాత ఇద్దరూ బాధపడ్డారు. ఎవరిని వారు మనసులో తిట్టుకున్నారు. అయినా బుద్ధి రాలేదు. ఆ తర్వాత కూడా వీళ్లు చాలాసార్లు కంట్రోల్ తప్పారు. సురేఖ పుట్టినరోజున శ్రీరామ్ ఆమెకు సడన్ సర్ప్రైజ్ ఇచ్చాడు. అంతలోనే ఆమె కళ్ళు తిరిగి పడిపోయింది. ఆమెను హాస్పిటల్కు తీసుకెళ్లాడు శ్రీరామ్. డాక్టర్ చెప్పిన మాట విని అతనికి గుండె ఆగినంత పనైంది. సురేఖ ప్రెగ్నెంట్ అని తెలిసిందే.
ఆమె ఏడ్చేసింది. అబార్షన్ చేయించుకుంటానంది. అది కరెక్ట్ కాదన్న శ్రీరామ్ ఆమెకు నచ్చజెప్పి ఇంటికి తీసుకొచ్చాడు. నేను నిన్ను పెళ్లి చేసుకుంటాను. నువ్వు అబార్షన్ చేసుకోవడానికి వీల్లేదు. మనం ఎప్పటికీ కలిసి ఉండాలి అన్నాడు శ్రీరామ్. అతని మాటలు ఆమెకు కొండంత ధైర్యాన్నిచ్చాయి. మన పెళ్లి వీలైనంత త్వరగా జరిగిపోవాలి అంది. శ్రీరామ్ తండ్రి ఈ మధ్య చనిపోయాడు. ఇలాంటి పరిస్థితుల్లో నా విషయాన్ని ఇంట్లో ఎలా చెప్పాలి అనుకున్నాడు. అతడికి పెళ్లిడొచ్చిన చెల్లుంది. ఆమె కంటే ముందు తాను పెళ్లి చేసుకుంటే సమాజం వేలెత్తి చూపుతుందని భయపడ్డాడు. ఇలా 5 నెలలు గడిచిపోయాయి. సురేఖ తన ఇంటికి వెళ్లాలంటేనే భయపడేది. పెళ్లి కాకుండా వెళ్లడం మంచిది కాదు అనుకుంది. అప్పుడప్పుడు తన తండ్రితో ఫోన్లో మాట్లాడటమే తప్ప ఎప్పుడూ కలవడానికి ఇష్టపడలేదు. తండ్రి చాలా పరువు ప్రతిష్టలతో బతికేవాడు. అంతేకాకుండా హార్ట్ పేషెంట్. అందుకే సురేఖ తండ్రిని కలవకుండా మేనేజ్ చేస్తూ వచ్చింది. అబార్షన్ చేయించుకునే టైం దాటిపోయింది. శ్రీరామ్ మాత్రం పర్వాలేదు, డెలివరీ అయ్యాక పెళ్లి చేసుకుందామన్నాడు. డెలివరీ డేట్ రానే వచ్చింది. హాస్పిటల్లో సురేఖ భర్తగా శ్రీరామ్ సంతకం చేశాడు. సమాజం కోసం ఇప్పుడు భార్యాభర్తలమని చెప్పుకుంటున్నాం కానీ ఏనాడైతే మన మనసులు కలిశాయో అప్పుడే మేము ఒకటయ్యాం అని అనుకుంది సురేఖ. అప్పుడే సురేఖ తండ్రి నుంచి ఆమెకు ఫోన్ కాల్ వచ్చింది. సురేఖ తండ్రి ఫోన్ కాల్ ను రిసీవ్ చేసుకున్న శ్రీరామ్ ఎందుకు షాక్ అయ్యాడు? ఆమె తండ్రి ఏ విషయం చెప్పడానికి కాల్ చేశాడు? షార్ట్ బ్రేక్ తర్వాత చూద్దాం.